ప్రభుదేశ నమస్కారం. మీ ప్రాణ స్నేహితుడు టీఓ శివబాబు. కడపలో ఉన్నాను నేను ఇప్పుడు. కడప సెంటర్ 7 రోడ్లో చూడండి ఎలా ఉంటుంది కడప సెంటర్. యేసుప్రభు ఒక్కడే దేవుడని నమ్ముకుందాం. ఆయన తప్ప ఏ దేవుడు లేడు. యేసుప్రభు ఒక్కడే. బూదిగంతుల నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి. దేవుడు నేనే, మరి ఏ దేవుడు లే అంటున్నాడు. యేసుప్రభు ఒక్కడే దేవుడు అని నమ్ముకుందాం. కడప సెంటర్లో ఉన్నాను నేను ఇప్పుడు. ఇక్కడ చూద్దామా కొంచెం. చూడండి, ఈ కడప జిల్లా ఇది దేవుడు మలిచినదే. అయితే ఈ జిల్లా ఇలాగుండే నీచులు చాలామంది ఉన్నారు ఇక్కడ. యేసు లేకుంటే ఎవరు బతకలేరు, క్రీస్తు లేకుంటే ఎవరు జీవించలేరు. యేసే మన జీవన జ్యోతి. యేసుక్రీస్తు కూడా దేవుడు నమ్ముకోండి. ఏ దేవుడు లేడు. కడపలో ఉన్నాను ఇప్పుడు. ఓకే, కడప 7 రోడ్స్ దగ్గరలో ఉన్నా అని. కడప అని పేరు ఉంది కానీ ఇక్కడ నీచులు, ఫ్యాక్షనిస్టులు, గుండాలు, పగా కక్షతో కుళ్ళు కుట్రతో ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళ అహంకారం నుంచి వాడు ఇంకొకడు ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు యేసు ప్రభువే. యేసును నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు భయపడవాడు యేసు సేవకుడు కాదు, విశ్వాసి కాదు. యేసు ప్రభువు నిజమైన దేవుడని నమ్ముకోండి. యేసు ప్రభువు మనందరూ తోడైంది, మనం రక్షించి కాపాడి బ్రతికించి ఆయన రాజ్యంలో చేర్చుకున్న తర్వాత నిజమైన దేవుడు యేసు ప్రభువు. ఆమేన్. దేవుడు ఎడబాటు ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా.